బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. బావమరిదికి అక్రమంగా టెండర్లు కట్టబెట్టిన వ్యవహారం రేవంత్ మెడకు చుట్టుకుంటోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. అయితే కేటీఆర్ వ్యాఖ్యలపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఘాటుగా స్పందించారు. ఆశ్రిత పక్షపాతం లేకుండా రాగద్వేషాలు లేకుండా నేను నా బంధువులకు నా కుటుంబానికి సాయం చేయను అని చెప్పి ప్రమాణ స్వీకారం చేసిన ముఖ్యమంత్రి నీ డిపార్ట్మెంట్లో నీ కింద ఉండే మున్సిపల్ డిపార్ట్మెంట్లో నీ బావమరిది ఏది 2 కోట్లు లాభం పోయిన సంవత్సరం అంతకుముందు సంవత్సరం ఆర్జించిన ఒక కంపెనీ కేవలం 2 crores ప్రాఫిట్ ఉన్న కంపెనీకి 1000 కోట్ల కాంట్రాక్ట్ ఇచ్చి అవినీతి జరగలేదంటే ఎవడన్నా ప్రపంచంలో నమ్ముతాడా? నేను మినిస్టర్ కాకముందే మీరు టెండర్లు పిలుచుకున్నారు. ఎలక్షన్ కోడ్ ఉన్నప్పుడు టెండర్ పిలవద్దు. ప్రపంచంలో తెలుగువారు ఇజ్జత్ తీసిన రామలింగరాజు కొడుకు నీకు రైట్ హ్యాండ్. ఆయన గజా కన్స్ట్రక్షన్ ఆయన కాంట్రాక్టర్ కానే కాదు, వాని పేరు మీద కంపెనీ పెట్టి ఆయనకో ప్యాకేజు మిగతా ఇద్దరికో ప్యాకేజీలు ఇచ్చి దోసుకొని నువ్వు చిన్నపిల్లని కాదు, 10 ఏళ్ళు మినిస్టర్గా పనిచేసినావు. కేంద్రం నీకు 8,000 కోట్లు నువ్వు చెప్పే ఫిగర్ శాంక్షన్ అయినట్టు పేపర్ తీసుకురా. పేపర్ తీసుకొచ్చి చూపి దేనికైనా సిద్ధమే మేమందరం. నువ్వు ఏదో మాట్లాడాలి, నీకు నీ బావకు ప్రతిపక్ష నాయకుని విషయంలో కొట్లాటలు జరుగుతున్నాయి. మీ నాయనేమో ప్రతిపక్ష నాయకుడు వద్దంటున్నాడు, నాకు కావాలి నువ్వు అంటున్నావు, ఆయనకు కావాలి ఆయన అంటున్నారు. ఈ పరిస్థితుల్లో నువ్వు ఏం మాట్లాడితే నీకు అర్థమవుతలేదు.